గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, మరి అనుదిన ఆహారం ద్వారా, మరి ప్రభు ఇస్తున్న వాగ్దానాల ద్వారా మీరు దీవించబడుతున్నారని, మరి ఆశీర్వదించబడుతున్నారని, ప్రతిరోజు ప్రభు మరి తెలియజేస్తున్న వాగ్దానాల ద్వారా, మాట్లాడుతున్న మాటల ద్వారా మనం అందరం కూడా, మీరు నేను, మరి ఈ యొక్క క్రైస్తవ సమాజంలో ఉంటున్న మనం అందరం కూడా బలము పొందుకున్న వారమై ఉంటూ ప్రభువుకు సాక్షిగా జీవిస్తూ ముందుకు వెళ్తున్నామని నమ్ముచూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉంటున్నాను. మరి దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్న రీతిగా ఈరోజు కూడా ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్న విషయాన్ని నిమిత్తము మనము మరి తెలుసుకుందాము. ఈరోజు కూడా ప్రభువు మనకు మంచి వాగ్దానం ద్వారా మనల్ని మరి బలపరుస్తూ మరి ముందుకు నడిపిస్తున్న వాగ్దానం మనం చదువుకుందాము. కీర్తనలు 34వ అధ్యాయము 6వ వచనము. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. కీర్తనకారుడు అయిన దావీదు మరి యొక్క వచనాన్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి దావీదుకు వచ్చిన మహా కష్టాన్ని, తను ఎదుర్కొన్న సమస్యలను, మరి తను అనుభవించిన ఆ కష్టాల కడలి అనుభూతిని, మరి దేవుడు మనకిస్తున్న ఒక మంచి సాక్ష్యాన్ని, మరి దేవుని యొక్క చేసిన అద్భుత కార్యాలను, మరి దావీదు అనుభవించిన ఆ జీవితాన్ని ఈరోజు సాక్ష్యముగా మన ముందుకు తీసుకొని వస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క మంచితనాన్ని మరి దావీదు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈరోజు ప్రియ సోదరుడా, మరి మనం మహా కష్టాలు, దావీదు కష్టం ఎదుర్కొన్నాడంట. మరి దావీదు మహా కష్టాన్ని ఎదుర్కొన్నాడు. గొప్ప కష్టం కాదు, మహా కష్టం. కాబట్టి మరి ఆ దావీదు ఎదుర్కొన్న మహా కష్టంలో మరి దావీదు పలుకుతున్న మాట, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దీనులుగా మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడు. మరి దీనులుగా మనం మొరపెట్టాలి. ప్రభువు సన్నిధిలో మనము దీనత్వంతో ఉండాలి. మరి ప్రభువు బిడ్డలుగా మనం దీనత్వంలో ఉండాలి. ప్రభువు సేవలో మనం దీనత్వంగా ఉండాలి. ప్రభువు మనకిస్తున్న ఈ ఆధ్యాత్మిక జీవితంలో దీనంగా కనబడాలి. దీనం అనంటే తనకు తాను తగ్గించుకోవడం, బీదరికం కాదు. దీనత్వం అనగా మనకు మనం తగ్గించుకోవడం, దేవుని సన్నిధిలో దీనత్వంతో ఉండాలి. అంటే నీకు ఎంత నువ్వు పెద్ద రాజు అయిన పొజిషన్లో ఉన్నా, నువ్వెంత పెద్ద అధికారంలో ఉన్నా, నువ్వెంత పెద్ద స్థాయిలో ఉన్నా, నువ్వెంత పెద్ద కీర్తి ప్రతిష్టలు పొందిన వ్యక్తివైనా సరే, దేవుని సన్నిధిలో నీవు దీనత్వంలో ఉండాలి. అంటే నీకు నీవు తగ్గించుకోవాలి. ప్రభువు బిడ్డలుగా మనం తగ్గించుకొని ఉండాలి. ప్రభువు మనము ఎంతగా దీనత్వంలో ఉంటామో ప్రభువు మనల్ని అంత ఎత్తిగా మనల్ని ఉంచుతాడు. ఎత్తైన స్థలంలోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. మన పేరుని ఏం చేస్తాడు దేవుడు? మరి పైకి ఎత్తేవాడుగా దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రభువులో మనం జీవిస్తున్నప్పుడు దీనత్వంలోనే మనము జీవించాలి. ఎప్పుడైతే మనం దీనత్వంలో జీవిస్తామో, మరి దావీదు పొందిన ఆ జవాబు మరి ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మరి మొరపెట్టగా ఉత్తరం ఇస్తాడంట. సమస్యలన్నిటిలో నుంచి మనల్ని ఏం చేస్తాడంట? రక్షిస్తాడంట. ఈరోజు నీకు సమస్య లేదా? ఈరోజు నాకు సమస్య లేదా? ఈరోజు ఈ సృష్టిలో సమస్య లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఈరోజు చాలామంది చెప్తూ ఉంటారు, నాకు సమస్యలు ఏమీ లేవు. సమస్య లేకుండా ఏ వ్యక్తి, ఏ మనుషుడు ఈ లోకంలో లేడు. సమస్యల నిమిత్తమే, మనకున్న కష్టాల నిమిత్తమే, మనకున్న వేదనల బాధల నిమిత్తమే ఆయన మన కొరకై ఈ లోకానికి వచ్చాడు. మన శ్రమ పడకుండగా, మన కష్టపడకుండగా, మనము వేదన పడకుండగా, మనము నిత్య రాజ్యంలో ఉండాలని మరి ఆయన మనల్ని ఒక జీవితంలోనికి తీసుకొని వచ్చి మనల్ని మట్టి ముద్దలుగా ఉంటున్న మనల్ని మరి ఎంతో ప్రేమగా మనల్ని ఒక ఆకారాన్ని ఇచ్చాడు. కానీ మరి ఆదిలో మరి అజ్ఞానంతో చేసిన ఆ పొరపాటు వలన ఈరోజు మనకున్న కష్టాలు అవి ఇంకా విపరీతముగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రభు మరలా మనకు వాగ్దానం చేస్తున్నాడు, శ్రమలన్నిటిలో నుంచి మీరు నాకు మొరపెడితే
నేను మీకు రక్షణ ఇస్తాను అని అంటున్నాడు. దావీదు జీవితంలో చేసిన అద్భుత రీతిగా మన జీవితంలో కూడా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి మనం అందరం కలిసి ప్రభువుని ఘనపరుద్దాం, ప్రభువుని మహిమపరుద్దాం, ప్రభువుని దీనత్వంలో ఉంటూ వేడుకుందాం. మనకున్న కష్టం, మనకున్న నష్టం, మనకున్న వేదన అన్నిట్లో నుంచి, మనకున్న స్థాయిలో నుంచి, నీకు మేడలు మిద్దలు ఉండవచ్చు, నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండవచ్చు, నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అయి ఉండవచ్చు, నువ్వు ఏదైనా సరే, నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, కానీ ప్రభు ముందు తగ్గించుకోవాల్సిన వాడవై ఉంటున్నావు. దీనత్వంలోనికి వెళ్ళవలసిన వాడవై ఉంటున్నావు. దీనత్వంలోనికి నీ జీవితం నడవవలసిన దాని అయి ఉంటుంది. కాబట్టి దీనులుగా మనం ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. దీనులుగా మొరపెట్టాలి. ప్రభు సన్నిధిలో మనం దీనత్వంలో రావాలి. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, ప్రభు సన్నిధిలో ప్రగల్భాలు పలికిన వాళ్ళుగా ఉంటుంటారు. ప్రభు సన్నిధిలో కింద కూర్చోవడానికి అన్నా, లేకపోతే ఎక్కడైనా ఒక ప్లేస్లో కూర్చోవాలన్నా, లేకపోతే ఆ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయలేదనో ఎంతగానో ఫీల్ అవుతూ ఉంటుంటారు. ప్రభు సన్నిధిలో నువ్వు ఎక్కడ కూర్చున్నా దీనుడుగా కూర్చోవాలి. నువ్వు స్టేజ్ మీద కూర్చోవడమే నీకు గొప్ప కాదు, నువ్వు కింద కూర్చున్నా కూడా గొప్పనే. నిన్ను ఇన్వైట్ చేయకపోయినా గొప్ప కాదు, నువ్వు అక్కడ కూర్చున్నా ఇన్వైట్ చేయకపోయినా నువ్వు ప్రభు సన్నిధిలో గొప్పవాడివే. కాబట్టి నువ్వు దీనత్వంగా మనకు మనమే ప్రభు సన్నిధిలో దీనత్వాన్ని తెచ్చుకోవాలి. ఎప్పుడైతే నేను దీనత్వంలోనికి వస్తామో ప్రభు మన మొర వింటాడు, మనల్ని రక్షిస్తాడు, మన సమస్యలన్నిటిలో నుంచి మనల్ని రక్షణ మనకిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదర, క్రైస్తవ జనాంగమా, మనం ప్రభు సన్నిధిలో దీనత్వంలోనికి వెళ్దాం. ప్రభు మనల్ని దీనత్వంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దీనత్వము అనంటే పేదరికము కాదు. ఈ విషయాన్ని బాగా గమనించాలి. అంటే ఏమీ లేని వారిగా ఉండాలా అది కాదు, కానీ అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్టుగా నువ్వు జీవించడమే ప్రభు యొక్క చిత్తమై ఉంటుంది. కాబట్టి చాలా చక్కగా దావీదు జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఖచ్చితంగా మనము దేవుని సన్నిధిలో దీనులుగా ఉండే ప్రయత్నం చేద్దాం. నీవు దేవుని సన్నిధి అనగా నువ్వు ఎక్కడ మోకరించినా సరే, నువ్వు ఎక్కడ కాలు పెట్టినా సరే, దేవుని బిడ్డగా నువ్వు ఎక్కడ నీ పేరు ఉంటుందో అక్కడ నువ్వు ఖచ్చితంగా దీనుడుగానే ఉండాలి. ప్రభువు కనే ఎక్కువగా, మనుషుల కంటే ఎక్కువగా, దేనికైనా ఎక్కువగా నువ్వు ఊహించుకున్నట్లయితే అది నీకు మంచిది కాదని ఈ సమయంలో తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నాను. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలైనా. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, స్తోత్రాలైనా. ఇదిగో సర్వశక్తిమంతుడా, నీకు వందనాలైనా. సర్వేశ్వరుడా, నీకు వందనాలు. అద్భుతకరుడా, ఆలోచనకర్త, నీకు వందనాలైనా. ఈ ఒక ఉదయకాల సమయంలో నాయనా మీరు మాకుతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. ఇదిగో అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు నాయన. ఈ యొక్క సమయంలో తండ్రి నీ సన్నిధిలో మొరపెడుతున్నాం నాయన. ఇదిగో తండ్రి ప్రభా, మేము దీనత్వంలోనికి నాయన ప్రభా, ఇదిగో మేము ఉండి నిన్ను నాయన ఘనపరచాలని, మహిమపరచాలని తండ్రి ప్రభా మేము నాయన ప్రభా ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి. అవును తండ్రి, ఎవరు కూడా దీనత్వంలో ఉండాలని కోరుకోరు నాయన. ఇదిగో తండ్రి నీ బిడ్డలుగా దీనత్వంలో ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయి. మాకెన్ని ఉన్నా, ఎంత ఉన్నా, ఎంత కీర్తి ఉన్నా, ఎంత ప్రతిష్ఠ ఉన్నా, ఎన్ని మేడమిద్దలున్నా, ఎన్ని నైనా ఇదిగో తండ్రి ప్రభా కారులున్నా, ఎన్ని నాయన అంతస్తులున్నా నాయన ప్రభా నీ సన్నిధిలో మేము దీనులుగా కనబడి ఇదిగో తండ్రి మీరు ఇచ్చే రక్షణ జీవితాన్ని మేము పొందుకోవాలి తండ్రి. అయ్యా ఇదిగో మీరు నాయన మమ్మల్ని తండ్రి ప్రభా రక్షించాలని, శ్రమల నుంచి, కష్టాల నుంచి, వేదనల నుంచి అయ్యా ఇదిగో తండ్రి ప్రభా మీరు మమ్మల్ని తండ్రి ప్రభా ఎత్తి పట్టుకోవాలని ఆశపడుతున్నారు. కాబట్టి తండ్రి ఇదిగో నాయన మీకు అవకాశం ఇస్తున్నాం. దీనత్వంలోనికి నాయన మేము వచ్చేటకు సహాయం దయచేయండి. ఒకవేళ నాయన నేటికి ఇప్పటికీ తండ్రి ప్రభా ఎవరైనా తండ్రి ఇదిగో తండ్రి ప్రభా దీనులుగా కాకుండా తండ్రి ప్రభా నైనా ఒకవేళ తండ్రి ప్రభా వారు హెచ్చుగా ఉండాలని ప్రయత్నిస్తుంటే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రయత్నములో తండ్రి ప్రభా ఏది చేసినా సరే కానీ నైనా ఇదిగో నాయన ప్రభా
బిడ్డల్ని మన్నించండి, క్షమించండి. ఈ రోజు వరకు తండ్రి ఎవరైతే దీనత్వంలోనికి దిగలేదో తండ్రి, ఎదుగో తండ్రి ప్రభు వారినైనా ఈ మాటల ద్వారా దీనత్వంలోనికి వచ్చేటకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఉదయకాల సమయంలో తండ్రి ప్రభు ప్రార్థిస్తున్న బిడ్డలు, ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి మనసుతో తండ్రి నీ సన్నిధిలో నిలబడాలి తండ్రి, నీ సన్నిధిలో కనబడాలి నాయన. నీ సన్నిధిలో తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, నీ సన్నిధిలో మేము మెరుగుపరచబడాలి తండ్రి. సహాయం దయచేయండి. మాలో ఉన్న తండ్రి ప్రభ ప్రతి పొరపాటులో, ప్రతి అహంకారం, ప్రతి అజ్ఞానం, ప్రతి నాయన ప్రభ విధకరమైన జీవితాన్ని తండ్రి మీకే సమర్పిస్తున్నాం. మీరు నాయన శుద్ధి చేయవాడు, కడుగువారు అయ్యా మీరే నాయన, సమస్తము చేయువారు నాయన. నీ బంగారు పాదముల చెంత సమర్పిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని. ఎదిగో తండ్రి ప్రభా నాయన, మేము ఎక్కడైతే దీనత్వంలోనికి వస్తామో తండ్రి, ఎదిగో తండ్రి ప్రభా నీ రక్షణలోనికి మేము ఉన్నట్లే తండ్రి. అటువంటి జీవితం అందరికీ దయచేయమని, ఘనత మహిమ ప్రభావం చెల్లించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చిన్ని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటూ, ఎదుగో తండ్రి మేము అడుగుతున్న ఈ ప్రార్థనలన్నిటికీ జవాబు పొందుకున్నామని నమ్ముచ్చు ఉంటున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు తెలియజేస్తాం తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో చిన్ని ప్రార్థన సమర్పించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించినగాక, ఆశీర్వదించినగాక. మరి దావీదు మొరపెట్టగా దేవుడు ఆలకించినట్టుగా ఈరోజు మీరు దేని నిమిత్తం మొరపెడుతున్నారో దేవుడు మీ మొరను ఆలకించి మిమ్మల్ని రక్షించి మీకు జవాబు ఇచ్చినగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.